మనం తినేటప్పుడు ఒక ముద్దను తీసి పక్కన పెడుతూ ఉంటాము. అంటే అది చనిపోయిన వారికి గుర్తుగా కొంతమంది పెడుతూ ఉంటారు, కాకికి పెడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అలా కాకుండా మామూలుగా కూడా తినేటప్పుడు తీసి ఒక ముద్దను పక్కన పెట్టేస్తున్నారు. అలా పెట్టడం అనేది ఎందుకు చేయాలంటారు? చేయటం వల్ల మనకేంటి లాభం? ఇక్కడ ఈ ముద్దను పెట్టడం మనకు ఉపనిషత్తులో ఒకటి చెప్పిందాం, అన్నన్న నిందియాతని. అంటే అన్నాన్ని ఎప్పుడు ఎవరు నిందించకూడదు. నిందిస్తే మనకు అన్నం అనేది దొరకదు, శాస్త్రం చెప్తుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు భూత బలి అని పేరునే ఉంటారా మీరు? ఇంతవరకు ఏం లేదేమో. భూత బలి అని ఒకటి ఉంటుంది. ఈ భూత బలి ఏంటంటే అన్నం తినేటప్పుడు అయ్యేం చేస్తాయి మనల్ని, అవేం చేస్తాయని కాదు. మీరు గరుడ పురాణంలో వింటే కనుక ఆ విషయం తెలుస్తుంది. గరుడ పురాణం కానీ కొన్ని పురాణాల్లో ఉన్నాయి ఈ భూతబలి గురించి. ఇది ఇంకోటి శాస్త్రం, మంత్రం చదువుకో మంత్రవేత్తలకి తెలుస్తుంది. భూతబలి గురించి ఏంటంటే మన చుట్టూతా తిరుగుతూ ఉంటాయి భూతాలు, కనపడవు. ఎందుకంటే గాలిలో కానీ, నిప్పులో కానీ, ఆకాశంలో కానీ, భూమి పైన కానీ, నీరులో కానీ ఉండుంటాయి. వాటిని మనం తప్పించడానికి వీలు లేదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మనిషి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. అది శుద్ధి కావాలంటే అలా, మరి మనం తినే పదార్థం శుద్ధి కావాలి. మరి శుద్ధి కావాలంటే మనం ఏం చేయలేము. లేకపోతే అవి ఏం చేస్తాయి, మన్ని బట్టి పీడుస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కొన్ని సంఘటనలు జరిగినాయి ఇదివరకు కాలంలో కూడా, ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు. చెట్లు విరగ్గొడితే ఏం జరుగుతుంది అనేది, చెట్లు విరగ్గొడితే ప్రత్యేకంగా చెప్పాలంటే మానవుడికే పెద్ద సంకటం, అది ప్రాణ సంకటం. ఎందుకంటే మనకు ఆక్సిజన్, శ్వాసకోశ వచ్చేదే జీవం ఉంటుంది. లేదా శ్వాస లేకపోతే మనం జీవనమే లేదు. మరి చెట్లు ఉంటే కనుక శ్వాస మనం పీల్చుకునేది. అలానే చెట్లు లేకపోతే జీవనం అనేది సమతుల్యంగా ఉండదు. అంటే ప్రకృతిని మనం ఎప్పుడూ ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమించలేని వాడు మానవుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే వాడికి ప్రకృతితోనే వాడి యొక్క ప్రధానంగా జీవనశైలి ఉంటుంది. మరి జీవనశైలిలో ప్రకృతిని మనం ఆరాధిస్తేనే మంచి జరుగుతుంది. అలా అన్నాన్ని కూడా దానిలో ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చేటువంటి వడ్లు మనం హార్వెస్ట్ చేసేసి అనేక రకాలుగా దాన్ని బాగా రీఫినిష్ చేసేసి భోజనం చేస్తున్నాం. మరి ఈ భూత బలి ఇక్కడ కారణం ఏంటి అంటే, ఈ అన్నాన్ని ఎప్పుడైతే పరిశించని చేయమన్నారు. అంటే అందరూ పరిశించని చేయలేరు. పరిశించడం అంటే నీళ్లు చల్లుకోవాలి. అంటే మనం ఫస్టే నీళ్లు పెట్టి కడిగేసేస్తాం కదండి, ఇంకేముంది అన్నం అంతా శుద్ధ అయిపోయినట్టే కదా అనుకుంటాం. కడిగేసి అన్నం పెడతాం పొయ్యి మీద. అది కడిగినా కూడా అన్నం ఎప్పుడైతే కడిగి పొయ్యి మీద పెడతామో అది ఫస్ట్ అగ్ని శుద్ధి అవుతుంది.